హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే అసలు ఏం జరిగిందో చెప్పడు. అయితే మాత్రం థంబ్‌నెయిల్స్ అందులో రాయడం మాత్రం సూపర్ సూపర్‌గా రాస్తాడు. ఈరోజు వీడియో అయితే అసలు ఏం జరిగిందో చెప్పలేదు. కానీ పిల్లలు పాస్ పోసారు, పిల్లలకి నీళ్ళు పోయాలి, ఇంక ఇదే సోది. అసలు వీడు మొన్నేమో హాస్పిటల్లో ఉందన్నాడు. అంతా నా వల్లే జరిగింది, అంతా నా వల్లే జరిగింది అన్నాడు. తర్వాత చెప్తా ఏం జరిగిందో అన్నాడు. ఏమీ చెప్పలేదు. వీడికి ఏం లేదు, కంటెంట్ ఏమీ లేదు. సో ప్రాంకులు చేశారు. ఆ ప్రాంకుల్లో అయితే ఇంకా సక్సెస్ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకెటు ప్రెగ్నెన్సీ అని చెప్పాం కదా, దాన్ని స్టాప్ చేద్దామని అయితే ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ప్రిపేర్ అయ్యేది కూడా సూపర్గా ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. వీడియో తీస్తూ అందులోనే పడిపోవడం. ఎప్పుడు ఏమో కొంచెం వీడియో స్టార్ట్ చేసిన నిమిషంకే అయిపోయేది. ఈసారి అయితే లాస్ట్కి అయితే తెచ్చేశాడు. అసలు వీడు కంటెంట్ లేకపోతే కుకింగ్ ఇంతకుముందు చక్కగా కుకింగ్ చేసుకునేవాడు, బాగా వ్యూస్ వచ్చాయి, బాగా పాజిటివ్గా ఉండేవాళ్ళు అందరూ. పిల్లల మీద చక్కగా ఆడుకునే పిల్లలు, వాళ్ళ మీద వీడియోలు చేసుకోవచ్చు కదరా, ఎందుకు ఈ సోదంతా? అసలు అయినా హాస్పిటల్లో ఉందన్నావు కదరా, హాస్పిటల్ క్లిప్స్ పెట్టచ్చు కదా. వీడియోస్ అంటే పెద్ద పెద్ద వీడియోస్ కష్టం, అందులోనే ఒక 1 minute వీడియో తీసి పెట్టచ్చు కదా. అయినా హాస్పిటల్ నుంచి వచ్చాను అన్నావు, పిల్లల్ని తీసుకొచ్చాను అన్నావు, 2 పసిపిల్లల్ని వేసుకొని ఎట్లొచ్చావురా? ఇంట్లోనే ఒక్కళ్ళని ఎత్తుకోలేక నువ్వు సతమతం అయిపోతున్నట్లు బిల్డప్ కొట్టావు కదా, మరి ఎలా తీసుకొని వచ్చావు? అయినా ఇప్పుడు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి 1 డేనే చూసుకోలేకపోతున్నావు. మరి ప్రెగ్నెన్సీ అన్నావు, 3 ఉన్నారన్నావు, మరి 5గురిని ఎలా చూసుకుంటావురా వేస్ట్ ఫెలోగా? అసలైనా పిల్లలకి ఎందుకురా అలా కెమెరాలు చూపిస్తావు? ఇప్పటి నుంచి వాళ్ళ కళ్ళు పాడైపోతాయిరా. అసలు వాళ్ళు చక్కగా ఆడుకునే పిల్లలు, అసలు వాళ్ళు ఏడవట్లేదు, చక్కగా ఆడుకుంటున్నారు. అయినా కానీ ఏడుస్తున్నట్లు కొంచెం సౌండ్ చేయగానే ఆ బొమ్మ తీసుకొని ఆడిస్తున్నట్టు మామూలు బిల్డప్ కొట్టట్లేదు అనమాట. అసలు ఆ వీడియో, ఈరోజు వీడియో 8 నిమిషాలు ఏం పెట్టాడు, పెట్టిన దాంట్లో 3 సార్లు అంతే చేస్తున్నాడు. ఏం లేదు వీడియోలో అయితే, చెప్పిందే చెప్పి 3 సార్లు చెప్పాడనమాట ఈరోజు వీడియో. అసలు జనాల్ని నమ్మించడానికి ఏదైనా చేస్తాడు వీడు, వ్యూస్ కోసం. అసలు జనాల్ని నమ్మించడానికి అసలు వీడియో తీసేటప్పుడే అన్నీ వస్తాయి వీడికి. వ్యూస్ బాగా రావాలి, వ్యూస్ వస్తే ఏదైనా చేస్తాడనమాట వీడు. ఏది ఎంతకైనా దిగజారి చేస్తాడనమాట వీడు. వీడియో అప్లోడ్ చేయగానే చూస్తాడనమాట 3-4 గంటల్లోపు. ఇంకా వ్యూస్ కనుక వాడు అనుకున్నది రీచ్ అవ్వకపోతే థంబ్నెయిల్ వెంటనే మార్చేస్తాడు. ఆ థంబ్నెయిల్ మాత్రం వీడికి సూపర్గా వచ్చండి. భలే చేంజ్ చేస్తాడు, భలే థంబ్నెయిల్స్ చేస్తాడు, బాగా క్రియేటివ్గా. ఏది చేస్తే జనాలు బాగా అట్రాక్ట్ అయ్యి వ్యూస్ వస్తాయి అని చెప్పి వాడికి బాగా అర్థమవుతుంది. అసలు మామూలుగా అర్థం కావట్లేదు. అయినా అంత నువ్వు కష్టాల్లో ఉన్నాయి అది ఇది అని ఏడుస్తావు కదరా వీడియో ముందు వెనక. అంత కష్టాల్లో ఉన్నప్పుడు వీడియో ఎలా చేస్తున్నావు? నీకు పిల్లల్ని చూసుకోవడమే కష్టమైపోతుంది అంటున్నావు కదా, మరి వీడియో ఎలా చేస్తున్నావు? వీడియో ఎలా అప్లోడ్ చేస్తున్నావు? ఎడిటింగ్ అన్నీ ఎలా చేస్తున్నావు? మీ ఆవిడ ఉన్నప్పుడే మాకు 4 రోజుల తర్వాత వస్తే మేము వీడియో షూట్ చేసుకుంటే అన్నావు. మరి ఇప్పుడు వెంటనే ఎలా అప్లోడ్ చేసావు? అయినా ఈరోజు 3 సార్లు 4 సార్లు చెప్పు, పిల్లలకి స్నానం చేయించడానికి వచ్చా అని. మరి పిల్లలకి స్నానం చేయించి చక్కగా చేసుకోవచ్చు కదా. మరి ఈ వీడియో పెట్టి పెద్ద షో చేస్తున్నావు. మళ్ళీ వీడియో చూస్తే అక్కడ ఏమీ లేదు, పిల్లలకి స్నానం చేయించాలి ఒక్కడనే అన్నావు కదా. మీ అన్న ఉన్నాడుగా, మీ అన్న ఏమైపోయాడు? మీ అన్న ఉండాలి కదా, హాస్పిటల్లో ఉంది ఆడావిడ దగ్గర ఆయన ఏం చేసేదానికి లేదు. నువ్వున్నా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటావు. మరి మీ అన్న ఏమయ్యాడు? ఒక్కడనే ఉన్నాను, మరి పక్కింటి వాళ్ళని పిలవాలి స్నానం చేయించేటప్పుడు, అది ఇది అని షో. దాన్ని కూడా మళ్ళీ 3 సార్లు. నిజంగానే తల్లి గొప్పదేరా. పిల్లల మీద అలా అబద్ధాలు, మళ్ళీ ఆమె మీదే అబద్ధాలు చేస్తున్నా కానీ నిన్ను కంట్రోల్ చేయలేకపోతుంది చూడు. ఇంకా ఆమె ఎంకరేజ్ చేస్తుంది చూడు. అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు కాదురా. తల్లి అంటే అన్నీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఉండేదే తల్లి. అయినా తల్లి గర్భం మీద అబద్ధాలు ఆడే వాళ్ళకి పుట్టగతులు ఉండవురా, జాగ్రత్తరా, చూసుకొని వీడియోలు చేసుకో. ఎందుకు అసలు ఇంత కష్టాలు పడి ఇంత వీడియోలు నీకు అవసరమా? మామూలుగా చేసుకున్నా కూడా నీకు చక్కగా వ్యూస్ వస్తున్నాయి, అలాంటప్పుడు ఇవన్నీ నీకు ఎందుకురా?
మామూలుగా వీడియో చేసుకొని హాయిగా హ్యాపీ ఫ్యామిలీగా చేసుకోవచ్చు కదా. ఎప్పుడు ఏడిపి 2 రోజులు మామూలు వీడియో వచ్చిందంటే ఇంక మూడో రోజు మొదలు పెడతాడనమాట ఏడుపు. ఇంకా ప్రాణాలు పోయే పరిస్థితి అది ఇది అని. సరే ప్రాణాలు పోయే పరిస్థితి అని అనుకుందామా అంటే మళ్ళీ మూడో రోజు చక్కగా పట్టు చీరలు కట్టి మంచి మంచి బట్టలు వేసుకొని రెడీ అయ్యి వస్తారు. అదేందో మరి వీళ్ళ వీడియోలకి మరీ అదుపు లేకుండా పోయినాయి. అంతలా యాక్టింగ్ చేసేస్తున్నారనమాట. అసలు ఆవిడ గారు అయితే నిజంగా ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు పెయిన్స్ వచ్చి డెలివరీ పెయిన్స్కి కూడా అంతగా చెయ్యరు. అంతలా యాక్టింగ్ చేస్తుంది ఈ మేడం గారైతే. మామూలుగా ఓవర్ యాక్షన్ చేయట్లేదనమాట. అయినా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదరా, అక్కడ పిక్స్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఏదో ఒకటి పెట్టచ్చు కదా. ఇదిగో లాస్ట్ టైం చూపించావు కదా, ఇదిగో మా రిపోర్ట్, ఇదిగో మా టెస్టులు, ఇదిగో మా ఇది, ఇదిగో మా అది అని చూపించావు కదా క్లియర్గా. మరి ఇప్పుడు కూడా అలా చూయించచ్చు కదా, జనాలు అప్పుడు నమ్ముతారు కదా, నీకు ఇంకా డబుల్ వ్యూస్ వస్తాయి కదా. ఎందుకంటే నువ్వు చూయించలేవు. అవన్నీ అబద్ధాలని చెప్పి జనాలందరికీ తెలుస్తాయి. ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప నమ్ముతున్నారు, కొంచెం కూడా నువ్వు కోల్పోతావు అనమాట. చెయ్యనమాట.